ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో భారతదేశంలో కూడా ఒక వింత ఉందని మీకు తెలుసా? అది తాజ్‌మహల్. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఈ తెల్లని పాలరాతితో చేయబడిన సమాధి అయితే ఉంటుంది. దీన్నే తాజ్‌మహల్ అంటారు. తాజ్‌మహల్‌ని చూడడానికి వెళ్ళినప్పుడైతే 1 కిలోమీటర్ దూరంలోనే మన వెహికల్స్ ఆపేస్తారు. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ద్వారా మనము తాజ్‌మహల్ ఎంట్రన్స్ వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. దాంట్లో 250 రూపీస్ టికెట్ తీసుకుంటేనేమో తాజ్‌మహల్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఓన్లీ 50 రూపీస్ తీసుకున్నట్టయితే మనకు ఓన్లీ జస్ట్ తాజ్‌మహల్ ముందు నుంచి చూడడానికి అలో ఉంటుంది. ఇక్కడ నడవలేని వారు, అంగవైకల్యంతో ఉన్నవారు, వృద్ధులు ఉన్నట్టయితే కొంచెం మనీ ఇస్తే వాళ్ళు వీల్ చైర్లో చుట్టూ తిప్పి చూపించుకొని తీసుకొని వస్తారు. ఈ తాజ్‌మహల్ లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడైతే కాళ్ళకైతే మనకు సాక్స్ లాంటివి కవర్స్ ఇస్తారు. వాటిని వేసుకొని పైకైతే వెళ్ళాలి. ఈ తాజ్‌మహల్ లోపలికి వెళ్ళడానికి అయితే 3 ఎంట్రన్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మనము ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు. ఈ పక్కన ఉన్నది యమునా నది. ఈ తాజ్‌మహల్ని షాజహాను తన భార్య అయిన ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థము నిర్మించడం అయితే జరిగింది. ఈ తాజ్‌మహల్‌కి వాడిన రాళ్ళు రాజస్థాన్ నుంచి కొన్ని ఇతర దేశాల నుంచి కూడా తేవడం జరిగింది. చూడడానికి తెల్లగా కనిపిస్తుంది కానీ అక్కడ రకరకాల స్టోన్స్ అనేటివి అయితే పెట్టడం జరిగింది. దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది.